హలో మిత్రులు, ఎట్లున్నారు? మస్తున్నారులే, బాగానే ఉంటారు. మీకేం తక్కువలే, కానీ నాకే తక్కువ అండి. అదే పప్పుచారులోకి పక్కన ఇంకేదైనా వెరైటీ ఉంటే బాగుంటుందని అది తక్కువ అయింది. గా ఉత్త పప్పుచారు ఎవరు తింటారండి? నేనైతే తినను. మీరు ఎట్లా తింటారో నాకైతే తెలియదు, కానీ నాకైతే అసలు ఎక్కనే ఎక్కది. పక్కన ఫ్రై అయిన ఉండాలి, లేకపోతే ఆమ్లెట్ అయిన ఉండాలి, అప్పడాలైన ఉండాలి. అవన్నీ ఉన్నా ఓకే, కానీ ఉత్త పప్పుచారు మాత్రం నాకు అసలు ఎక్కనే ఎక్కదు. అబ్బో, దిగుడు పోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే వెయిట్ చేశా. ఎంత వెయిట్ చేశా అంటే పొద్దుగాల నుండి సాయంత్రం వరకు, పొద్దుగాల నుండి పొద్దుగుకే వరకు ఏం తినలేదండి. అయ్యో పాపం ఏంటక్క అంటారా? ఏం లేదు, ఇంట్లో పతిగారు లేరు, ఆలులు తేయడానికి ఎవరు లేరు. ఆయన డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు వాటిని పట్టుకొస్తే దమ్మ వాటి పొట్టలో గుచ్చి 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 అట్లా ఏం పేసాయి అనమాట. అట్లా గుచ్చినప్పుడు అవతల మన శత్రువులను గుచ్చిన ఫీలింగ్ వచ్చిందండి. నిజంగా జరుగుద్దంటారా? ఇక అట్లాంటివి ఏం జరుగుతాయిలే, కానీ అట్లీస్ట్ ఊహించుకొని పొడుసుడే. అవి మొత్తానికి ఫ్రై అయిపోయింది. తర్వాత ఏముంది, శత్రువుల తలకాయ ఎట్లా పగలగొడతాము ఊహించుకొని గుడ్డుని గట్ల పక్కన పగలగొట్టాల. ఎట్లా గట్ల ఇంత దాన్ని తిప్పి 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 ఉంటుంది కదా మన నల్లపెనం, దాని మీద వేసుడే. మొత్తానికి ఫ్రై అయింది. గసుంట పెట్టుకొని దీన్ని ఇటు రామ్మ అని చెప్పి ఆ బ్లాక్ బెడ్ మీద అట్లా పరవాలన్నమాట. పరిచేసి అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం కొద్దిగా ముచ్చట్లు వేసుకుందాం. ఏం లేదు, మీరు తిన్నారా లేదా అని ఆలోచిస్తున్నా. అడుగుతున్నా కూడా పట్టించుకోరే. తిన్నానా ఆన్సర్ ఇవ్వండి మరి. ఎంతసేపు మీరేమి ఇస్తారులే, సర్లే. కానీ వచ్చేయండి, మన పల్లెంలో ఏమేం పరిచయానో చూపిస్తా. ఆనంగీనంగా అట్లా అన్నాన్ని అట్లా పరుచుకోవాలా, ఆ పక్కన 2 బజ్జీలు పెట్టుకోవాలా. అంతేకాదు, మా ఆయన ప్రేమతో బజ్జీలు కూడా తెచ్చారు. చల్లగా ఉంది కదా చలికాలంగా, అందుకే ఇటు బజ్జీలు, అటు ఆమ్లెట్ అండ్ ఆలుగడ్డ పప్పుచారు గట్టిగా వేసేసా. నేను నలిపానండి, మీరు నలిపారా? సాయంత్రం అయిందిగా. ఇంకేంటి చూస్తున్నారేంటి? సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, మర్చిపోమాకండి. సర్లే, కానీ నా కాంబినేషన్ ఎట్టుంది? మీకు నచ్చిందే? నేనైతే గట్లనే తింటా. ఇదేంది ఇంత తింటుంది అనుకోకండి, మళ్ళీ నాకు దిష్టి పెడతారేంటి? పెట్టమాకండి.